మరి 1860లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినారు బ్రిటిష్ భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భాగంగా మే 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు ఆర్థిక సంవత్సరాన్ని నిర్ణయించినారు. అటు తరువాత 1865లో ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 1గా నిర్ణయించినారు. సార్, ఇదే ఎందుకు ఆర్థిక సంవత్సరంగా నిర్ణయించినారు అంటే, దెన్ ఇంగ్లాండ్లో ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. కాబట్టి ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి అనుగుణముగా భారతదేశంలో ఆర్థిక సంవత్సరాన్ని నిర్ణయించినారు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. ఇది ఎప్పుడు నిర్ణయించినారు అంటే 1865. చూడండి, స్వాతంత్రం వచ్చి ఈరోజు 76 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా మనము బానిస శృంఖాల నుంచి బయటపడలేదు. ఇప్పటికీ కూడా ఆంగ్లేయులు నిర్ణయించినటువంటి ఆర్థిక సంవత్సరాన్నే పాటిస్తున్నాం. అయితే కొన్ని ఎఫర్ట్స్ కూడా జరిగినాయండి. ఏమిటా ఎఫర్ట్స్ అంటే, 1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని మార్చుకోవాలా అని నిర్ణయించి ఎల్కే జా అధ్యక్షతన కమిటీని నియమిస్తారు. ఎల్కే జా కమిటీ ప్రపంచంలో చాలా దేశాలు క్యాలెండర్ ఇయర్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో కూడా క్యాలెండర్ ఇయర్ని ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే మన దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని, జీడిపిని ఇతర దేశాలతో సరిపోల్చడానికి వీలవుతుంది. ఇది హేతుబద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కాబట్టి జనవరి 1 నుంచి డిసెంబర్ 31గా నిర్ణయిస్తే దెన్ పంటలు ఉన్నాయి చూడండి. సో ఖరీఫ్ పంటలు, రబీ పంట కాలాల్లో ఎన్ని పంటలు పండుతున్నాయి, పంటలు దెబ్బతిన్నాయా లేదా ఏమిటి మొదలైనటువంటి విషయాలను నిర్ణయించడానికి వీలుగా ఉంటుంది.